అస్సలాముఅలైకుం, నమస్తే. మన ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ముబారక్. మన హిందూ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో సారాంశం ఏంటంటే, మనం గల్ఫ్లో పనిచేసే కార్మికులు, ఇంటి గృహ కార్మికులు కావచ్చు, బయట పని చేసేవాళ్ళు కావచ్చు, కంపెనీలో పని చేసేవాళ్ళు కావచ్చు, ఏ రంగంలో అయినా సరే చాలా కష్టపడి రాత్రి పగులు కష్టపడి పని చేస్తాం. నెల వస్తే ఆ జీతాన్ని మన ఖర్చులకు కూడా పెట్టుకోకుండా చాలామంది ఇంటికి పంపిస్తారు. ఎందుకు? మన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి. మనం కావాలంటే కొద్దిగా ఇక్కడ టైట్గా బ్రతికినా ఇబ్బంది లేదు, కానీ మన ఇండియాలో మన ఇంటి వద్ద వాళ్ళు బాగున్నారా అనేదే మన ఉద్దేశం. కానీ హెల్త్ గురించి మనకు కాలు నుంచి ఒక జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఒక కాలుకు దెబ్బ తగిలినా, చేతికి గాయమైనా, ఏది ఏమైనా సరే మనకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనమే తోడు. చాలా వరకు ఏంటంటే, ఇండియాలో ఉండేవాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళకి కనిపిస్తాయి, వాళ్ళకుండే ప్రెజర్లు వాళ్ళు చూస్తారు, కానీ మన మానసిక పరిస్థితి ఎలా ఉంది, మన హెల్త్ ఎలా ఉంది అని అడగడం చాలా తగ్గిపోయింది. ముందులా లేదు. ముందు కొద్దిగా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది జరిగిందంటే అయ్యో ఏమైంది, ఎక్కడ, ఏంటి అని చాలా బాధపడేవారు. ఇప్పుడు అలా అని కాదు, అసలు టైం మాట్లాడడమే గొప్ప. అందరి విషయం చెప్పడం లేదు, చాలా వరకు ఇలానే జరుగుతోంది. ఏంటంటే వాళ్ళకు ఇక్కడ నుంచి పంపించే డబ్బుల వరకే వాళ్ళకు, ఇంకా వేరే విషయం వాళ్ళకు అనవసరం. సరేనా? అందువల్ల నేను చెప్పే ఉద్దేశం అంటే, వాళ్ళను తప్పు పట్టడం నా వాళ్ళను తప్పు పట్టడం నా ఉద్దేశం అస్సలు కాదు. నేను చెప్పడం ఏంటంటే, దయచేసి మన హెల్త్ గురించి మనం పట్టించుకోవాలి. మనం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటామో కష్టపడి తిరిగి మన ఇంటికి క్షేమంగా చేరాలి. అలా చేరాలంటే హెల్త్ గురించి పట్టించుకోవాలి. మనం సరి టైంకి తింటున్నామా లేదా, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాటి గురించి పట్టించుకొని వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామా లేదా. మైండ్ ప్రెజర్ అయితే అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటారా, ఈ మధ్యకాలంలో మైండ్ ప్రెజర్ వల్ల చాలా హార్ట్ అటాక్ వస్తున్నాయి. దయచేసి మైండ్ ప్రెజర్ తగ్గించండి, హెల్త్ గురించి పట్టించుకోండి. హాయిగా షూటు బూటుతో మంచి షాపింగ్ చేసుకొని మన పిల్లల కోసం, కుటుంబ సభ్యులు తిరిగి మన ఇంటికి క్షేమంగా చేరాలని నా ఉద్దేశం. అలా కాకుండా ఇట్లాంటి ఇబ్బందులు హెల్త్ గురించి పట్టించుకోకుండా టెన్షన్లు తీసుకొని హార్ట్ అటాక్లు వచ్చి సచ్చి బాక్సులో ప్యాకప్ అయ్యి పోవడం అవసరమా? అంత కర్మ. దయచేసి మీ హెల్త్ గురించి మీరు పట్టించుకోండి. చాలా జాగ్రత్త.